ఖదీజా రదియల్లాహు అన్హా వారికి 4 ఆడపిల్లలు పుట్టారు. జైనబ్, ఉమ్మే కుల్సుమ్, రుఖయ్య, ఫాతిమా. జైనబ్ పెద్ద అమ్మాయి, ఫాతిమా చిన్న పాప. ఆ తర్వాత 2 కొడుకులు ఎవరైతే పుట్టారో అబ్దుల్లా మరియు ఇబ్రాహీం, చిన్నప్పుడు వాళ్ళు చనిపోయారు. 4 ఆడపిల్లలు మాత్రం ఆయనకున్నారు. అయితే ఏం జరిగిందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడైతే ఫాతిమా పుట్టిందో, ఫాతిమా పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఉమ్మే ఐమన్ ఈ శుభవార్తను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అందజేయడానికి బయలుదేరుతుంది. అప్పుడు బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సులైమా అనేటటువంటి ఒక స్త్రీ చూస్తుంది. ఎందుకు నువ్వు అంతా పరిగెత్తి వెళ్ళిపోతున్నావు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 4వ కూతురు పుట్టిందని నేను చెప్పడానికి వెళ్తున్నానని ఆ యొక్క ఉమ్మే ఐమన్ అంటుంది సులైమాతో. అప్పుడు సులైమా ఆశ్చర్యంగా అంటుంది, ఏంటి 4వసారి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆడ శిశువే పుట్టిందా అంటే అవును. ఈ విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా స్పందిస్తారు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైనబ్ పుట్టినప్పుడు నేను శుభవార్తను అందజేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెబుతారో, సజీవ సమాధి చేస్తారో ఆనాటి ఆచారం ప్రకారంగా నేను బెంగ పెట్టుకుని ఉన్నాను. కానీ ఆయన ముఖార విందం ఎంతగా ప్రకాశించిపోయిందంటే వెంటనే ఇంటికి వచ్చేసి జైనబ్ని ఆయన ఎత్తుకోవడం జరిగింది. కాబట్టి నాకు నమ్మకం ఉంది ఆయన అదే విశ్వాసంతో ఉంటారని వెంటనే వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు ఫాతిమా రదియల్లాహు అన్హా వారిని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు. అప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో ఈ 4వ పాప కూడా నాకు పాప ఎందుకు పుట్టింది, బాబు పుట్టాలని ఒక చిన్న ఆలోచన కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు అక్కడ కలగలేదు. అల్లాహు అక్బర్. అప్పుడు సులైమా అంటుంది, ఏడ్చుకుంటూ కంటతడి పెట్టుకొని చెప్తుంది, అయ్యో నా పాడుగాను, ఈ అరబు ప్రజలందరూ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లాంటి భర్త దొరికితే ఎంత బాగుండు. ఎందుకు అంటే ఆమె అంటుంది, ఒక్కొక్కరుగా నాకు ముందు ఆడపిల్ల పుట్టింది, అవమానంగా భావించి నా భర్త సజీవ సమాధి చేశాడు. రెండోసారి ఆడపిల్ల పుట్టింది, రెండోసారి మూడోసారి కూడా సజీవ సమాధి చేయడం జరిగింది అని ఆ యొక్క సులైమా కంటతడి పెట్టుకొని ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చిన్న కూతురు ఫాతిమా రదియల్లాహు అన్హా వారిని ఎంతగానో ప్రేమించేవారు. ఎప్పుడైతే ఫాతిమా రదియల్లాహు అన్హా వారు ఇంటికి రాగానే లెగిసి నిలబడి స్వాగతించేవారు, పక్కన కూర్చోబెట్టుకునేవారు, అదేవిధంగా నుదుటికి ముద్దు పెట్టేవారు. ఫాతిమా రదియల్లాహు అన్హా వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ప్రయాణానికి వెళ్ళిపోయారో, ప్రయాణానికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చినప్పుడు ముందుగా మసీదుకు వెళ్ళి 2 రకాతులు నమాజ్ చేసుకుని తర్వాత ఫాతిమా రదియల్లాహు అన్హా వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఫాతిమాతో మాట్లాడేవారు. ఎప్పుడైతే నమాజ్ చేసుకునేటప్పుడు ఫాతిమా యొక్క కుమారులైనటువంటి ఇమాం హసన్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో, ఇమాం హుస్సేన్ ప్రవక్త వారు సజ్దాలకు వెళ్ళిపోయిన తర్వాత వీపుపై కూర్చునేవారు. అప్పుడు ఇమాం హసన్ ఎప్పుడైతే వీపుపై ఉంటే అంతవరకు కూడా ఆయన సజ్దాల నుండి బయటికి లేసేవారు కూడా కాదు. ఆ విధంగా ఇమాం హసన్ మరియు హుస్సేన్ని ప్రేమించేవారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఫాతిమా నా శరీరంలో ఒక భాగం. ఎవరైతే ఫాతిమాని ఇబ్బంది పెడతారో వారు ముహమ్మదు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్బంది పెట్టిన దానితో సమానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరచుగా చెబుతూ ఉండేవారు. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమపదించిన తర్వాత ఆ బెంగతో 6 నెలల తర్వాత ఫాతిమా రదియల్లాహు అన్హా వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా స్త్రీలకు, ఆడపిల్లలకు అంత గౌరవాన్ని, అంత రక్షాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కల్పించారు. ఒకసారి ఉమ్ముల్ ముమినీన్ హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఇంటికి ఒక మహిళ వస్తుంది, యాచిస్తుంది. ఆమెతో పాటు 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు. ఆమె చూడడానికి ఎంతో ఆకలిగా ఉంటుంది, సొమ్మసిల్లి పడిపోతుందా అన్నట్టుగా కనిపిస్తుంది. ఆయిషా రదియల్లాహు అన్హా వారిని యాచించినప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఇంట్లో ఒక ఖర్జూరం మాత్రమే ఉంటుంది. ఆ తల్లి తీసుకొని తినేస్తుందేమో అని అనుకున్నారు ఆయిషా వారు, కానీ తినలేదు. ఆ తల్లి ఆ ఖర్జూరాన్ని 2 భాగాలుగా చేసి తన 2 కూతుళ్ళకి ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత ఆయిషా రదియల్లాహు అన్హా వారు జరిగిన వృత్తాంతాన్ని తెలియజేస్తే అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఎవరికైతే 2 ఆడపిల్లలు ఉండి వారు గనక ఏదైనా ఆపద కలిగినప్పుడు సహనం కలిగి ఉన్నట్లయితే అలాంటి ఆడపిల్లలు రేపు నరకానికి వారి తల్లిదండ్రులు వెళ్లకుండా డాలుగా వారిని కాపాడడం జరుగుతుందని చెప్పారు. అల్లాహు అక్బర్. ఈ విధంగా మహనీయ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీలకు, అదేవిధంగా ఆడపిల్లలకు ఒక గొప్ప రక్షణ కల్పించారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాలలో మానవులకు మార్గదర్శనం చేశారు. అన్ని విషయాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవులకు ఒక సరైనటువంటి మార్గం చూపించారు.